ఏదైనా సరే ఒక మంచి కనెక్టివిటీ, రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చరు ఉన్న ప్లేస్కి ఆటోమేటిక్గా డిమాండ్ పెరుగుతుంది. అది ఎంత పెరుగుతుంది అంటే, ఇప్పుడు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ లేనప్పుడు ఒక 5,000 ఉందనుకుందాం, ఇమ్మీడియట్గా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది అని తెలిస్తేనే 10,000 అయిపోతుంది. రావడం మొదలైన తర్వాత 20,000 అవుతుంది, వచ్చేసిన తర్వాత 50,000 అవుతుంది. 50,000 అయిన తర్వాత ఏమవుతుంది, జనాలు అక్కడికి రావడం మొదలెడతారు, ఇల్లు కట్టుకోవడం మొదలెడతారు. ఇప్పుడు మణికొండ పరిస్థితి ఇదే కదా అయింది. ఒకేసారి ₹1,00,000 వెళ్ళిపోయింది. వాళ్ళు ₹1,00,000 అంటే కొనేవాళ్ళు ఉన్నారు కానీ అమ్మేవాళ్ళు లేరు. ఇప్పుడు మణికొండలో మీకు ఎంత అడిగినా సరే ఎవరన్నా బాగా డెడ్లీ నీడు అంటే ఏదైనా పిల్లల పెళ్ళిళ్ళు, ఫారిన్ పంపించుకోవటం, చదువులు అట్లాంటి వాటికి ప్లాట్లు అమ్ముకుంటున్నారు తప్పితే అదర్వైజ్ ఎవ్వరు ప్లాట్లు అమ్మట్లా. ఇప్పుడు ఉన్నోళ్ళందరూ అమ్మరు. ఇంకా వాళ్ళకి అర్థమైపోయింది మణికొండలో మనం ఆ రోజు 2,000 పెట్టి కొనుక్కున్నాము, ఇవాళ దాంట్లో ఒక ఇల్లు వేసామనుకోండి, దాన్ని రెంట్కి ఇచ్చుకున్నాం అనుకోండి, స్థలం కాస్ట్ ఒక